తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసి వందల పేజీల రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ జస్టిస్ పిసి ఘోష్ నివేదికను పరిశీలించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలను, అవినీతిని తేల్చేందుకు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరూ వేర్వేరుగా పిటిషన్ను దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ పూర్తిగా తప్పులతో నిండిపోయి ఉందని కేసీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు రెండు వేర్వేరు పిటిషన్లను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏది కావాలో దాని ఆధారంగానే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తయారు చేసి ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన ఈ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది. ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును కొట్టివేయాలని వారు కోరారు.